పూరీ చేశారా అండి? ఇది గోధుమ పిండి పూరి ఎంత బాగా పొంగిందో. ఇలాంటి పూరీల్లో మనం ఎంత టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ వేసుకు తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా నైట్ నానబెట్టేసుకున్న ఈ శనగల్ని మనం పొద్దుట ఉడకబెట్టుకోవాలండి. ఇదిగోండి, మనం ఇలాగ నొక్కగానే మెత్తబడే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేపుకోవాలి. అందులో మనం బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. అవి సగం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక 4 టమాటాస్ తీసుకుని మనం మిక్సర్ చేసుకుని వేసుకోవాలి. అది కూడా మనకి బాగా ఏంటంటే టమాటాది పచ్చి అంతా పోవాలండి, దగ్గరికి రావాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చే వరకు కూడా మనం సిమ్లో పెట్టుకుని దాన్ని మగ్గనివ్వాలి. తర్వాత ఏం చేయాలంటే ఈ ఉడకబెట్టిన చోలేల్ని సగం వేసి కొన్ని ఉంచుకోవాలి. ఆ కొన్ని ఏం చేయాలంటే ఇలాగా స్మాష్ చేయాలండి. ఇలా చేయడం వల్ల చోలే కర్రీకి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు గ్రేవీనెస్ వస్తుందండి. ఇలా చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా సగం వేసుకుని సగం ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం సిమ్లో నుంచి కాసేపు అలా మగ్గనివ్వాలి. తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకుని మనం చూసుకుని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఏంటంటే పంచదార వేసుకోవచ్చు, క్రీమ్ వేసుకోవచ్చు అండి. క్రీమ్ బదులు మనం పంచదార వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు. నేనైతే పంచదార కన్నా బెల్లమే మంచిది కదండి, అందుకని బెల్లం వేసాను. అది మనం క్రీమ్ బదులు బెల్లం వేసుకోవచ్చు అనమాట. మనకి వెన్న ఉంటుంది కదా, ఇంట్లో వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చండి. అది ఆప్షనల్, మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కానీ వెన్న వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. బెల్లం వెన్న వేయడం వల్ల మనం క్రీమ్ వేసిన టేస్ట్ అయితే కర్రీకి వస్తుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని సిమ్లోనే ఉడకనివ్వాలి. అంటే ఎంతో టేస్టీ చోలే మసాలా కర్రీ రెడీ అండి. మనకి స్టెచర్లో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనకి ఇలా కొద్దిగా పలుచగా ఉన్నప్పుడే పూరీల్లో వేసుకు తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి క్రీము కట్ట ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఎంతో టేస్టీగా కర్రీ